హే బెస్టీస్, లెట్స్ మేక్ రంగోలీ ప్యాచ్ అట్ హోమ్. ఫస్ట్ నా దగ్గర ఉన్న వేస్ట్ కవర్ ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఆ కవర్ని తీసుకొని 2 సైడ్స్ జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకున్నాను. జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ కవర్ని మాత్రమే తీసుకొని ఫోన్లో నేను పినింట్రెస్ట్ నుంచి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని జూమ్ చేసుకున్నాను. నాకు కావాల్సిన సైజులో చేసుకొని ఇలా ట్రేసింగ్ చేసుకుంటున్నాను పెన్సిల్తో. ఈ ట్రేసింగ్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ పైన ఒకవేళ ఫింగర్ టచ్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రేసింగ్ చేసుకోవాలి. తర్వాత గ్లాస్ కలర్స్ కొన్నాను నేను. ఆ కలర్స్లో ఈ బ్లాక్ కలర్ వచ్చింది. దీన్ని యూజ్ చేస్తూ నేను అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రంగోలీ కలర్స్ యాడ్ చేసేటప్పుడు మనకి అవుట్లైన్ అనేది ప్రాపర్గా కనిపిస్తేనే మనం కలర్స్ ఫిల్ చేయగలుగుతాం. అందుకని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఫెవికాల్ యాడ్ చేసుకున్నాను. అండ్ దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఫిల్ చేసుకొని దానిపైన మన దగ్గర ఉన్న రంగోలీ కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. అంతే. మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత దానిపైన మళ్ళీ ఫెవికాల్ని యాడ్ చేసుకొని డ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను లోటస్ డ్రా చేసుకున్నాను కాబట్టి పింక్ కలర్ రంగోలీ అండ్ ఆల్సో కింద లీవ్స్కి గ్రీన్ కలర్ యాడ్ చేసుకొని అవుట్లైన్గా నేను మెరూన్ కలర్ యాడ్ చేశాను. కలర్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కవర్ ఏదైతే ఉందో అదంతా నీట్గా ట్రిమ్ చేసేసాను. మీరు కలర్ ఫిల్ చేసిన తర్వాత ఒక అట్ట కానీ ఒక పేపర్ కానీ పెట్టి ప్రెస్ చేసుకోండి, ఇంకా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. ఫైనల్గా ఇది అవుట్పుట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.